సార్ నమస్కారం సార్. నమస్తే. ఈ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏంటి పరిస్థితి ఎలా ఉందంటారు? ఏంటి అసలు ఆయన మీద చర్యలు ఎలా ఉన్నాయి? ఆయన పరిస్థితి ఏంటంటారు? బేసికలీ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వచ్చు, ఉమ్, తప్పేం లేదు. అంటే ప్రచారం చేసుకోవడానికి అర్హత ఉంది ఆయనకి. జనం ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ఆయన ఏం చేశాడన్న తర్వాత ఉమ్, జనాలు అయితే ఆయన ఎన్నుకున్నారు కదా. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రచారానికి మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆయన్ని ప్రచారం చేసుకొని ఇచ్చి తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లోపలే, నష్టమేం లేదు. ఆ మాత్రం బెయిల్ ఇవ్వచ్చు. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఇవ్వచ్చు. నువ్వేం సంతకాలు పెట్టొద్దు, ఎవరితో కలవద్దు, ఇలాంటివి చేయొద్దు, ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేయొద్దు, జైలు జీవితం గురించి బయట చెప్పొద్దు, సాక్షుల్ని ప్రభావితం చేసేలా మాట్లాడొద్దు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడొద్దు, మనీ లాండరింగ్ గురించి మాట్లాడొద్దు, వాళ్ళకి సంబంధించినటువంటి సాక్షుల్ని నువ్వు కలవద్దు బయట, ఇవేమైనా ఇట్లాంటివి కొన్ని ఇవ్వచ్చు. బెయిల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఛార్జ్ షీట్ అనేది రెడీ చేయాలి ఈడీ. వాళ్ళు కూడా ఒక ఛార్జ్ షీట్ అనేది రెడీ చేసుకున్నారు. ఆ కేసు వాళ్ళు మెన్షన్ చేసిన సెక్షన్స్, దాని తీవ్రత, ఆ సెక్షన్స్ కింద బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వలేదా ఇవ్వకూడదా అనేవి పరిగణలోకి తీసుకొని అప్పుడు కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వచ్చా లేదా నిర్ణయిస్తారు. అది. ఇంకా కవిత విషయానికి వస్తే, ఈమెని మార్చి 15న ఈడీ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. నీకు సిబిఐ కేసులో బెయిల్ పొందే అవకాశాలు ఈజీగా ఉంటాయి. ఎవరైనా సరే సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుందంటే ముందస్తు బెయిల్ పెట్టేసుకుంటారు. కొంచెం పూచీకత్తుతో 5 లక్షల పూచీకత్తు, ఇంకేవో కొన్ని షరతులతో బెయిల్ ఇస్తుంది. కానీ ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కదా, ఇది ఖచ్చితంగా అరెస్ట్, నీకు ఇందులో బెయిల్ ఉండదు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగారు. సో ఇప్పుడు కవితకు విషయం ఏంటంటే, పొరపాటున సిబిఐ కేసులో నీకు బెయిల్ వచ్చినా ఈడీ విషయంలో రాదు. కానీ ఈడీ విషయంలో నీ లక్కు బాగుంటే వస్తుంది. ఎందుకు చెప్పనా, అరెస్ట్ చేసిన 60 రోజుల్లోగా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు కనుక ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయకపోతే నువ్వు బెయిల్కి అర్హురాలివి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 14వ తారీఖు వస్తే ఆమె ఇంకో వారమే ఇక్కడ, ఇంకా 5 రోజులు. ఈ 5 రోజుల్లో ఆమెకి తలరాత మారే అవకాశం ఉంది, వీళ్ళు కనుక ఛార్జ్ షీట్ పెట్టకపోతే. ఈమె ఏం చేసింది, బెయిల్ పిటిషనే 1200 పేజీల బెయిల్ పిటిషన్ పెట్టింది. 1149 పేజెస్ బెయిల్ పిటిషన్. ఇంత బుక్ బెయిల్ పిటిషనే. ఇంకా ఇలా ఛార్జ్ షీట్ ఇంకెంత ఉంటుందో తెలియదు. వాళ్ళు కూడా షాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు రేపు ఛార్జ్ షీట్ మే 15న కనుక వీళ్ళు ఒకవేళ ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. లాస్ట్ రోజు ఏమన్నా పెడతారేమో. ఇన్ కేస్ పెడితే ఆ సెక్షన్స్ ని చూసి, వాటి తీవ్రతని చూసి ఈమెకు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది నిర్ణయిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అమ్మాయిలను చూడాలి, ఒకసారి జెరూసలేంకి వెళ్ళాలి, మా అమ్మగారు అక్కడ ఉన్నారు, ఒక్కసారి చుట్టాలను కలిసి రావాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, మేమే వెళ్తాము, గతంలో కూడా వెళ్ళాము, మాకు పర్మిషన్ వచ్చింది, పంపండి అని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఏం చేసింది, కేసు తీవ్రతను చూసి ఈయనకి ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలని తారుమారు చేస్తాడు, ఇంకేదో ఉంటది అని ఇవ్వాల అంటే నిరాకరించింది. మరి కోర్టు ఏం చెప్పుద్ది అనేది ఇంకా రిజర్వ్ చేశారు. ఇంకో వారం అయితే తెలుస్తుంది. 14 తారీఖు ఇప్పుడు అదే 14 తెలుస్తుంది. ఇట్లా ఈడీ కేసుల్లో మాత్రం బెయిల్ చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకున్న యాక్ట్ అలాంటిది. 2017లో ఇప్పుడు ప్రవేశపెట్టి మన బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అది ఉంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్. సో ఆమెకు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే కవిత విషయంలో ఒక కామెడీ, ఎవరికైనా ఇప్పుడు కేజ్రీవాల్ బెయిల్ కావాలి అంటే ఆయనకు ఉన్న రీజన్, సొంత రీజన్. ఒకటి, నా హెల్త్ బాగాలేదని షుగర్ చెప్పుకోవచ్చు, లేదా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవాలండి, అది నాకు చాలా అవసరం, నాకు అవసరం, నేను ఉండాలి, నాది అంటే తన పర్సనల్ రీజన్స్ చెప్పుకుంటున్నాడు. కవిత ఇప్పటిదాకా తనకు పర్సనల్ రీజన్ ఏం చెప్పట్లా, హెల్త్ బాగాలేదని ఇవన్నీ ఏం చెప్పట్లా. ఒకటి, నేను లేకపోతే నా కొడుకు పరీక్ష రాయడు, చదవదు అని చెప్పింది. వీళ్ళకి అది నచ్చల, కొట్టేశారు. నెక్స్ట్, నేను బీఆర్ఎస్ లో స్టార్ క్యాంపెయినర్ని, నేను వచ్చి ఇట్లా చెయ్యూపితే చాలు ఓట్లు అలా వర్షంలా కురిసిపోతాయి, నేను ఉంటేనే ఓట్లేస్తారు, నేను రాకపోతే వాళ్ళు ఓట్లేరు అని చెప్పింది. అంటే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు, స్టార్ క్యాంపెయినర్ని నేనే అని చెప్పుకొచ్చింది. అది కూడా వాళ్ళకి నచ్చల, కొట్టేశారు. సో ఈమె రీజన్స్. అండ్ ఇప్పుడు నిన్న ఇంకో పిచ్చి రీజన్ చెప్పింది. ప్రజ్వల్ రేవన్న కర్ణాటక సెక్స్ హ్యాండల్లో ఒక 3000 వీడియోలు బయటకు వస్తే ఆయనేమో దేశం దాటి పారిపోయాడు, జర్మనీ నుంచి ఇంకెటో పారిపోయాడు.
సో పజ్వల్ రేవಣ್ణ రాంటోళ్ళనే దేశం దాటి పారిపోతే మీరేం చేయట్లేదు, నన్ను ఎందుకు జైల్లో ఉంచుతున్నారు, సంబంధం లేని వ్యవహారం చెప్తాను. అంటే వాడెవడికో ఇచ్చావు నాకెందుకు ఇవ్వట్లేదు అని. అవును. అంతేకాని నీకున్నటువంటి ఒక తీవ్రమైన పర్సనల్ మంచి గట్టి రీజన్ ఒకటి నువ్వు చెప్పలేకపోతున్నావు. అది అది ఈమె మైనస్. ఈమె కనుక ఒక మంచి రీజన్ చెప్పుంటే ఈమె కూడా బెయిల్ వచ్చే మంచి అవకాశం. వ్యాలిడ్ రీజన్ కావాలి. వ్యాలిడ్ రీజన్ అంటే వ్యాలిడ్ అంటే హెల్త్ కి మించిన వ్యాలిడ్ రీజన్ ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చింది హెల్త్ విషయమే, కన్నా ఆపరేషన్ అని చెప్పేసి. అవును. మన భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చింది హెల్త్ రీజనే. ఆయనకేంటి మన వెన్నుపూసలో ఇదంతా స్పైనల్ ప్రాబ్లం. సిసోడియా బయటకు వచ్చింది హెల్త్ రీజనే, వాళ్ళ ఆవిడకి బాగాలేదు క్యాన్సర్ అని చెప్పేసి. ఓకే. ఒక్కొక్కరికి ఒక రీజన్, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. నీకు కూడా పర్సనల్ రీజన్ కావాలి, కానీ నీ దగ్గర అసలు రీజనే లేదు. సో నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నువ్వు చెప్పే రీజన్స్ వీళ్ళకి అతకట్లా. అవునండి. చిల్లా చితక రీజన్స్ అన్నీ ఉన్నాయి. ఇది దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే.